వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఆదివారం బట్ చాలా లేట్గా వచ్చిన చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కంపల్సరీ నెక్స్ట్ వీక్ అనుకున్నా కానీ ఈ వారము మీకు ఒక లాస్ట్ వీక్ జరిగిన చిన్న పొరపాటును సరిదిద్దాలి నేను, అందుకే కంపల్సరీ రావాల్సి వచ్చింది అనమాట ఈ వారం కూడా గంప పట్టుకొని. అది ముచ్చట ఓకేనా. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైము మన సీ సాల్ట్, హ్యాండ్ పిక్డ్ సీ సాల్ట్ ఏదైతే ఉందో అది దాంట్లో పౌడర్ ఫామ్ వచ్చింది, అది నాన్ అయోడైజ్డ్ అని చెప్పాను. బట్ మనకేంటంటే పొరపాటుగా అయోడైజ్డ్ ఫామ్లో వచ్చింది. అది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రేషియోలో అయితే అయోడైజ్డ్ ఉండాలో ఆ రేషియోలో సన్నుప్పు, తెల్లుప్పు లేదంటే రాళ్ల ఉప్పు పౌడర్ ఫామ్లో వచ్చిందనమాట సీ సాల్ట్. బట్ మనకు పికిల్స్ కొరకు స్పెషల్గా నాన్ అయోడైజ్డ్ వాడతాం కాబట్టి అది కావాలని నేను తెప్పించాను, ఆర్డర్ చేశాను. బట్ ఆ రోజు మిస్టేక్గా అది వచ్చింది. అందుకే ఎంబడే వీడియోలో ఆ చిన్న పోర్షన్ ఎడిట్ చేసేసి అండ్ వెబ్సైట్లో నాన్ అయోడైజ్డ్ అనే వర్డ్ తీసేసి రెగ్యులర్ ఫామ్లో పెట్టడం జరిగింది. బట్ ఈ 4 days బ్యాక్ మనకు నాన్ అయోడైజ్డ్ క్రిస్టల్ సాల్ట్ పౌడర్ ఫామ్లో, సీ సాల్ట్ పౌడర్ ఫామ్లో వచ్చింది. దీన్ని మీరు నిరభ్యంతరంగా పికిల్స్లో వాడుకోవచ్చు కాబట్టి ఇదనమాట విషయం. ఓకే, ఈ చిన్న చేంజెస్ భలే టెన్షన్ అనిపించింది. అంటే వీడియో రిలీజ్ చేశాక అది అర్థమైంది అయోడైజ్ ఉందని. సో మళ్ళీ అది ఎడిట్ చేసి పెట్టి అంతకుముందు ఒక 1-2 hours ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ మళ్ళీ కాల్స్ చేసి ఇట్లా మిస్టేక్ అయింది. ఎందుకంటే చూస్తే తెలియదు, బట్ మనకు అమ్మే వాళ్ళకి కానీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు కానీ మనకు తెలుస్తుంది కాబట్టి. సో మళ్ళీ ఆ కొన్నోళ్ళందరికీ కాల్స్ పోయినాయి మన దగ్గర నుంచి. వాళ్ళు రీప్లేస్మెంటా, రీపేమెంటా, వాట్ ఎవర్ అడిగేసి చేసేసారు. అందులో 90% ఉండలేండి, నెక్స్ట్ టైం మళ్ళీ కొంటామని చెప్పారు. అది విషయం ఓకేనా. ఇప్పటి వరకు మనకు దేశీ పెబ్బర్లు ఊరి వెరైటీలో అలసందలు అంటారా, వీటిని పెబ్బర్లు అంటారు, ఏమంటారు, రెడ్ ఉంటాయి అండ్ వైట్ ఫామ్లో ఉంటాయి. బట్ ఇప్పటివరకు మనం రెడ్ పంపినాము, ఇప్పుడు వైట్ ఫామ్లో కూడా వచ్చాయన్నమాట బొబ్బర్లు లేదా అలసందలు అనేటివి మన వెబ్సైట్లో కొత్తగా వచ్చిన ఐటమ్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా రోజుల నుంచి ఎస్పెషలీ అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వేరే వాళ్ళందరూ కూడా బఫెల్లో, మంచి బఫెల్లో ఘీ అని అడిగారు. సో చాలా టైం తీసుకున్నాను దీన్ని తేవడానికి. బెస్ట్ బఫెలో ఘీ దొరికింది మనకు. వీళ్లకు వాళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళే చేస్తారు కాబట్టి ప్యూర్గా బఫెలో ఘీ దొరికింది. సో మన వెబ్సైట్లో బఫెలో ఘీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది ఈ వారం ముచ్చట్లలో ఈ 3 ముచ్చట్లు ఉన్నాయి, ఇంతకు మించి వేరే ఏం లేవు కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా ఫనీ, స్పెషల్, ఇంపార్టెంట్, మన లక్ష్మికి సంబంధించిన ఘీ తీసినప్పుడు చాలా మంది మాకు అమ్మొచ్చు కదా అని అడిగారు. సో అమ్మడం కుదరదు, మేమే చాలా మంది ఉన్నాం, మేమే చాలా తినేసేయాలి కాబట్టి. బట్ ఈసారి మాత్రం ఏం చేసామనమాట, ఎంబడెంబడే తీసిన దాంతో కొంచెం ఘీ రెడీ అయింది. అవి ఎన్ని ప్యాకెట్స్ అయ్యాయో నేను కనుక్కోలేదు. బట్ వాటి మీద స్పెషల్గా లక్ష్మీస్ ఘీ అని రాస్తాము. అది ఎవరికి వస్తుందో నాకు తెలియదు. శ్రీదేవి చేసిన నెయ్యి ఎట్లుందో ఫీడ్బ్యాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా. చాలా తక్కువ ప్యాకెట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో తెలీదు. బృందావనంలో లక్ష్మీస్ ఘీ అని రాస్తాబా ఆ ప్యాకెట్ మీద ఓకేనా. ఎవరికి వస్తుందో నాకు తెలియదు, తర్వాత నన్ను అడగొద్దు, కామెంట్స్లో చెప్తారు నాకు వచ్చింది అని చెప్తారు కాబట్టి అప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి నెయ్యి ఎట్లా కాసింది, అందులో సాల్ట్ ఎందుకు వేసిండ్రు, తమలపాకులు ఎందుకు వేసిండ్రు అని చాలా మంది డౌట్లు అడిగిండ్రు. సాల్ట్ అనేది ఏంటంటే నెయ్యిలో సాల్ట్ కరగదు. సో నెయ్యి సాల్టీగా అస్సలు ఉండదు. ఆ సాల్ట్నెస్ అంతా మొత్తం గసిలోకి వచ్చేస్తుంది అనమాట. ఎంత గసి మ్యాక్సిమం కిందికి రావాలో మనకు అదంతా కింద తొందరగా ఫామ్ కావడానికి యూజ్ చేస్తాము. అండ్ తమలపాకులు అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నెయ్యికి. సో మా అవ్వ, మా నాయనమ్మ వాళ్ళందరూ వాడిండ్రు కాబట్టి అది వేసాం అనమాట. అండ్ సాల్ట్ వేసిన రీజన్ అది, అంతేగాని నెయ్యిలో సాల్ట్ వేయరు. నెయ్యిలో సాల్ట్ కరగదు, ఇంపాసిబుల్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ తమలపాకులు కూడా సాల్ట్గా ఉంటాయి, కిందికి వచ్చేస్తుంది అదంతా కూడా. అదనమాట విషయం, అందుకు వేయడం జరిగింది. లక్ష్మి ఘీ ఎవరికి వస్తుందో నాకు తెలియదు, కానీ మీకు తెలుస్తుంది, మీరే చెప్పండి ఓకేనా. బాయా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.